రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎలాంటి మలుపులు తీసుకుంటుందో ఎవరూ చెప్పలేం. మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు నేతలు ఇప్పుడు బద్ధశత్రువులుగా మారిపోయారు. ఆంధ్రప్రదేశ్లో వరుసగా వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్న క్రమంలో తాజాగా విడుదల రజనీపై అవినీతి అభియోగాలతో కేసు ఫైల్ కావడం కలకలం రేపుతోంది. అయితే తనపై కేసు నమోదు కావడానికి నాటి వైసీపీ నేత, ఇప్పుడు టీడీపీ ఎంపీఏ కారణమంటూ లావు శ్రీకృష్ణదేవరాయలతో లడాయికి సిద్ధమయ్యారు విడుదల రజనీ. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు అంటూ విడుదల రజనీ ఫైర్ అవుతున్నారు. ఇంతకు విడుదల రజనీకి లావు శ్రీకృష్ణదేవరాయలకు ఎక్కడ చెడింది? వీరి మధ్య ఇంతలా రాజకీయ వైరానికి కారణమేంటి? విడుదల రజనీ అరెస్టు తప్పదా? వాచ్ ది స్టోరీ. పల్నాడు రాజకీయం వేడెక్కుతోంది. నాడు ఒకే పార్టీలో ఉన్నవారు ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మారటం అక్కడి రాజకీయాలను హీటెక్కిస్తోంది. మాజీ మంత్రి వర్సెస్ ప్రస్తుత ఎంపీ మధ్య పాత విభేదాలు లేటెస్ట్ వార్కి కారణమయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపైన కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు. ఇప్పుడు మాజీ మహిళా మంత్రి, వైసీపీ నాయకురాలు విడుదల రజనీకి ఉచ్చు బిగుస్తోంది. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో పల్నాడు జిల్లా యార్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి వారి నుంచి 2.20 కోట్ల రూపాయలను అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై రజనీపైన ఏసీబీ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని 7(7)(a), ఐపీసీలోని 384, 120(b) సెక్షన్లు వర్తింపజేస్తూ కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1గా విడుదల రజనీ, A2గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, A3గా విడుదల రజనీ మరిది విడుదల గోపి, A4గా రజనీ పిఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చారు. రజనీతో పాటుగా ఐపీఎస్ అధికారిపైన విచారణకు రంగం సిద్ధమైంది. కేసు నమోదుపై విడుదల రజనీ ఘాటుగా స్పందించారు. ఇది ముమ్మాటికి అక్రమ కేసు అంటూ విమర్శించారు. బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్టు తనపై ఫిర్యాదు చేసిన వారిని తానెప్పుడూ చూడలేదని చెప్పారు రజనీ. తానంటే నరసరావుపేట ఎంపీ ఎల్ శ్రీకృష్ణదేవరాయలకు చాలా కోపమని తెలిపారు. ఆ ఎంపీ ఆదేశాలతోనే తనపై కేసు పెట్టారని చెప్పుకొచ్చారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్ బుక్ పాలనలో భాగంగానే తనపై ఈ అక్రమ కేసు పెట్టారన్నారు. తాను ఏ తప్పు చేయకపోయినా తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీలో ఉన్నప్పటి నుంచి శ్రీకృష్ణదేవరాయలకు తనపై కక్ష ఉందంటూ రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలకు ముందు విడుదల రజనీ, లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ గూడు పక్షులే. కాకపోతే చిలకలూరుపేట ఎమ్మెల్యేగా విడుదల రజనీ, నర్సరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీలో ఉన్న సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు నెలకొంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఇద్దరు వేర్వేరు పార్టీలో ఉండటంతో కేసుల రూపంలో బయటపడి తారాస్థాయికి చేరాయి. గత ఎన్నికల్లో లావు శ్రీకృష్ణదేవరాయలు అనూహ్యంగా వైసీపీని వీడి టీడీపీలో చేరి నర్సరావుపేట నుంచి మరోసారి ఎంపీ అయ్యారు. రజనీ గుంటూరు వెస్ట్ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి చిలకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. అయితే ఏపీలో కూటమి సర్కారు వచ్చాక నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దల అవినీతి అక్రమాల చిట్టా కదులుతోంది. తాజాగా ఈ లిస్టులో విడుదల రజనీ చేరిపోయారు. రజనీపైన బెదిరింపులు, అక్రమ వసూళ్ల ఫిర్యాదుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో రజనీ నేరుగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను టార్గెట్ చేశారు. ఈ కేసు వెనుక లావు ఉన్నారని ఆరోపించారు. వైసీపీలోని ఇద్దరు నేతలు శ్రీకృష్ణదేవరాయలతో టచ్లో ఉన్నారంటూ రజనీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాము అధికారంలోకి వస్తే ఆ ఇద్దరు నేతలు కూడా రాయబారాలు ఎందుకు చేస్తున్నారని అన్నారు పత్తిపాటి. తాము అధికారంలోకి వస్తే ఆ ఇద్దరు నేతలు కూడా లావును కాపాడలేరంటూ రజనీ చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీలోనూ చర్చకు కారణమయ్యాయి. రజనీ చెప్తున్న ఆ ఇద్దరు నేతలెవరనేది ఆసక్తిని పెంచుతోంది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన కాల్ లిస్టు కోసం డీఎస్పీ, సీఐలకు లంచమిచ్చారని రజనీ ఆరోపించగా వీటిని ఎంపీ ఖండించారు. తనకు మహిళలంటే గౌరవమని చెప్పుకొచ్చారు. నాడు వేధించి వసూలు చేసి నేడు డబ్బులు వెనక్కి ఇస్తామని, కేసు వాపస్ తీసుకోమని వేడుకుంటున్నారని ఎంపీ మండిపడ్డారు. అయితే ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదంటున్నారు విడుదల రజనీ. తనను ఏం చేస్తారని, మహా అయితే అరెస్ట్ చేస్తారు అంతే అంటూ రజనీ వ్యాఖ్యానించారు. రజనీ, లావు ఇద్దరూ వైసీపీలో మొదలైన ఆధిపత్య పోరు, పొలిటికల్ గేమ్ ఇప్పుడు ఇద్దరూ వేర్వేరు పార్టీలైనా కొత్త టర్న్ తీసుకుని కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో రజనీకి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమైనట్లు సమాచారం. రజనీ బీసీ కార్డు తెరమీదికి తెచ్చారు. ఈ వ్యవహారంలో ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేది ఇప్పుడు రాజకీయంగా పల్నాడు జిల్లాలో ఉత్కంఠ పెంచుతోంది. దారుణమైనటువంటి ఇల్లీగల్ కేసుని నా మీద
మా స్టాఫ్ మీద, మా మరిది మీద పెట్టించినటువంటి ప్రయత్నం చేశారు. ఇది చాలా మందికి తెలుసు. ఇదేదో వీళ్ళేదో కట్టుకదల్లి నా మీద ఏమాత్రం కూడా పస లేకుండా, సబ్స్టెన్స్ లేకుండా నా మీద ఏదో కేసు పెడితే నేను మాట్లాడట్లేదండి. నేను ఇదిగోండి ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. మా నంబర్ల మీద తీసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది కూడా ఉంది, ఎవిడెన్స్. అక్కడున్నటువంటి డిఎస్పీ, అక్కడున్నటువంటి సిఐ సస్పెండ్ అయ్యారు. అదందరికీ తెలుసు. నేనేదో మీలా కట్టు కదలల్లి ఏదో మాటలు చెప్దామని రాలా. ఇది ఇంత నీచమైన నిజస్వరూపం లావు కృష్ణదేవరాయలు. అప్పుడు మా నాయకుడు అతన్ని ఏంటయ్యా కృష్ణ, ఏంది పని అని ప్రశ్నిస్తే తల దించుకున్నాడు కృష్ణదేవరాయలు. ఆ రోజున కృష్ణ గారు తల దించుకున్నారు. తన తల తీసేసినట్టయింది ఆ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇతను చేసినటువంటి ఈ తప్పుడు పనికి, ఒక మహిళా ఎమ్మెల్యే కాల్ డేటా తీసినటువంటి తప్పుడు పనికి అతను ఆ రోజున మా నాయకుడిలో కృష్ణదేవరాయలు అనే వ్యక్తి మీద నమ్మకం కోల్పోయాడు అతను చేసిన తప్పు వల్లే. అది మనసులో పెట్టుకొని, అదే కోపం మనసులో పెట్టుకొని ఈ రోజున రివెంజ్, అధికారం ఉంది కాబట్టి ఈ రోజున రివెంజ్ తీసుకునేటువంటి భాగంగా, ఈ రివెంజ్ లో భాగంగా ఈ కట్టుకథలల్లి ఈ రోజు నన్ను డిఫేమ్ చేస్తూ నా మీద ఒక నింద, నా మీద ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం లావు కృష్ణదేవరాయలు గారు చేస్తా ఉన్నారు. విడుదల రజనీకి తెలుగుదేశం చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కౌంటర్ ఇచ్చారు. చిలకలూరిపేట ప్రజల హృదయాల్లో అవినీతి మంత్రిగా ముద్ర వేయించుకున్న వ్యక్తి ఈ రోజు నీతులు చెప్తుంటే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. అధికార గర్వంతో చేయాల్సిన అరాచకాలు, దుర్మార్గాలు చేసి ఇప్పుడు సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తే ఎలా అని నిలదీశారు. నిజాయితీపరుడైన ఎంపీపై మైకుల ముందు ప్రేలాపనలు పేలితే సరిపోతుందా అని ప్రశ్నించారు. తప్పు చేయనప్పుడు ఉలిక్కిపాటెందుకు అని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కేసులు పెట్టిన వారిని తిరిగి డబ్బులిస్తామని ఎందుకు బతిమాలుకుంటున్నారు అని ప్రశ్నించారు. చేసిన తప్పులు కడుక్కోవటానికి జీవితం సరిపోదు, సొంత పార్టీ వారే ఇంకా క్యూలో ఉన్నారని తెలిపారు. అవినీతి చేయకుంటే రాయబారాలు ఎందుకు చేస్తున్నారు అని అన్నారు ప్రత్తిపాటి. విడుదల రజనీపై అవినీతి కేసు నమోదు కావటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. నెక్స్ట్ అరెస్ట్ విడుదల రజనీనేనా అనే చర్చ జరుగుతోంది. గత సర్కార్లో అక్రమాలకు పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలేది లేదని కూటమి నేతలు అంటుంటే ఇవన్నీ రాజకీయ కక్ష సాధింపు కేసులే అంటూ వైసీపీ వారు కౌంటర్ ఇస్తున్నారు. ఏదేమైనా మాజీ మంత్రిపై కేసు నమోదు కావటం, విజిలెన్స్ విచారణకు ఆదేశించడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వైసీపీ నేతలు, వారి సపోర్టర్స్ వరుసగా జైలు యాత్ర చేస్తున్న తరుణంలో ఇప్పుడు విడుదల రజనీపై కేసు నమోదు కావటం ఆ పార్టీ వారిని కలవరపెడుతోంది. మరి దీనిపై వైసీపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుంది? ఈ కేసులో ఇంకా ఎంతమంది బయటకొస్తారో అనే చర్చ నడుస్తోంది.